విశ్రాంత రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రెండవ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా మన అధ్యక్షులు పన్నెండు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర అధ్యక్షులు మేరీ వెంకటరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా నుంచి ఎవరైనా మన పెద్దలు మిత్రులు ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉంటే వారి కొరకు మనము ఒక నిమిషం అందరం కలిసి మౌనం పాటిస్తాం. సభాధ్యక్షులు వారి తొలి పలుకులతో ఉపన్యాసిస్తూ వారికి ఈ మన మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తూ వారిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల శాఖ తరఫున రెండవ కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మేరీ వెంకటరెడ్డి గారు, మరి గౌరవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్సి లింగన్న గారు, మరియు వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు ఫైనాన్స్ సెక్రటరీ ప్రహ్లాదరావు గారు, మరి జనార్దన్ గారు, మరి మన గౌరవ అధ్యక్షులు భోజగౌడ్ గారు, అసోసియేట్ అధ్యక్షులు స్వామిదాస్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ రవీందర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ అయినటువంటి సోదరుడు గంగా కిషన్ గారు, మరియు మనకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ సూచనలు ఇస్తున్నటువంటి అడ్వైజర్స్ ఏ రాజారాం గారు, ఆర్ సాయిల్ గారు, మరియు తాలూకా అయినటువంటి చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శి అయినటువంటి నిజామాబాద్ జగత్ రెడ్డి గారు, దయాకర్రావు గారు, పోతన్ రాజేశ్వర్ గారు, సత్యనారాయణ గారు, ఆర్మూర్ రాజేశ్వర్ రెడ్డి గారు, జ్ఞానేశ్వర్ గారు, భీమ్గల్ గుబ్బల గంగాధర్ గారు, మరియు నరసన్న గారు, అందరికీ స్వాగతం సుస్వాగతం. జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం. అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి నేటి సమావేశానికి ఎంతో ప్రేమతో మన నిజామాబాద్ జిల్లా శాఖ పైన ఉన్నటువంటి అభిమానంతో ఇచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరి ఆహ్వానం పలుకుతూ మరి సంఘం శరణం గచ్చామి, సంఘమే బలం, సంఘం బలంగా ఉంటే మనం బలంగా ఉంటాం, మనం బలంగా ఉన్నప్పుడు సంఘం బలంగా ఉంటుంది. మరి మరి మనం ఎన్నికలు జరుపుకున్న నాడంతో మరి సంఘాన్ని సంఘ భవనంతో మరి ఇక ముందు కూడా మరి సంఘ కార్యకలాపాల యొక్క సహాయ సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. జనరల్ సమస్యలు అయితే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మనకు క్షుణ్ణంగా, అదేవిధంగా రేపు 17 నాడు కూడా నిరసన ప్రదర్శన చేయాల్సి ఉంది. దానికి పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో మండలాల్లో, తాలూకాల్లో, మరి నిజామాబాద్ జిల్లాలో కలెక్టరేట్ వద్ద అధిక సంఖ్యలో అంటే సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యుల కంటే కూడా మన సంఖ్య ఉద్దేశంతో కల్పించారు మనకు రాష్ట్ర సంఘం జేఏసీ పక్షాన. మరి దాన్ని దిగ్విజయం నిర్వహించుకున్నప్పుడు ఆ వంతుగా వారికి సహకారం అందిస్తూ ఆ సమస్యల్ని మరి నెరవేర్చడం జరిగింది. మరి ఇంకా ముందు కూడా మరి సంఘ బలోపేతానికి మీ అందరూ కూడా సహాయ సహకారం అందిస్తూ, అలాగే రాష్ట్రానికి కూడా మనమంతా సహాయ సహకారం అందిస్తూ
సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి రాష్ట్రంలోనే పెద్ద సంఘమైనటువంటి మన విశ్రాంత ఉద్యోగుల సంఘాన్ని ఇంకా బలోపేతం చేద్దాం. మన డిమాండ్స్ను సాధించుకోవడం ఎక్కువ మాట్లాడతారనే ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మరొకసారి ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత కార్యవర్గ సభ్యులు మోహన్ గారు పేరున నమస్కారాలు తెలుపుతూ మనము అప్పుడు 17 డిసెంబర్ రోజు మొదటి సమావేశం నిర్ణయించుకున్నాము. కానీ ఆ రోజు మనకు పెన్షన్స్ డే ఉండడం వల్ల సజావుగా నిర్వహించుకోలేదు. దాని కొరకు రెండవ కార్యవర్గ సమావేశంలో మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. విశ్రాంత ఉద్యోగుల సంఘం పిహెచ్ఆర్ఏ నిజాంబయ్య గారు వారు కొన్ని కారణాల వల్ల రాలేదు. మన జిల్లా ఆఫీసర్ కార్యదర్శి జి రవీందర్ రెడ్డి గారు, గౌరవ అధ్యక్షులు పి భోజరావు గారు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు స్వామిదాస్ గారు, కృతజ్ఞతలు. జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులు మరియు సలహాదారులు ఏ రాజారాం గారు, ఆ సాయి గారులకు మరియు సంఘంలో ప్రధాన అంశంలో ఈ శాలువా మెమోటోస్ సత్కరించడంలో మన తాలూకా అధ్యక్షులు, కార్యదర్శులు, వారి కార్యవర్గం చాలా సహకరించారు. శాలువా మెమోటోస్ సత్కరించింది. సంఘంలో ప్రధాన అంశమైన సంఘ సభ్యుల సంక్షేమ కార్యక్రమాల భాగంగా తేదీ 17/12/2020 పెన్షన్ డే పురస్కరించుకొని ముందు రోజులలో క్రీడలు నిర్వహించి గెలిచిన వారికి ప్రథమ ద్వితీయ బహుమతులు అందించి న్యూ అంబేద్కర్ భవన్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాహెబ్ నందన్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు, రైతు సంఘం రాష్ట్ర డైరెక్టర్ గలు గంగాధర్ గారు, నిజామాబాద్ జిల్లా టీడీఓ అధ్యక్షులు అల్క కిషన్ గారు, డిడబ్ల్యూఓ రసూల్ బి గారు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సంఘ మాసపత్రిక ఇది విషయంలో రాష్ట్ర సంఘం ప్రత్యేక శ్రద్ధశీలతో జిల్లాలోని సంఘ మాసపత్రిక వారి చిరునామాలకు పంపించడం జరుగుతుంది. మన జిల్లా నుండి ఇప్పటి వరకు 150 మంది చందాదారులు ఉన్నారు. ఇంకా మాసపత్రిక చందాదారులుగా చేర్పించడము తాలూకా అధ్యక్ష కార్యదర్శులతో పాటు జిల్లా కార్యవర్గం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. ఇక వేతనాలు కూడా ఇవ్వడం జరిగింది. 8/3/2026 రోజున మెడికవర్ హాస్పిటల్ వారు ఆత్మ ఈ కార్యక్రమంలో డాక్టర్ మందిపేటి గారు విశ్రాంత ఉద్యోగుల గురించి మాట్లాడి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. 26/3/2026 దాదాపు 70 మందికి ఐ టెస్టులు చేశారు. అదే రోజున మన దగ్గర నుండి దాదాపు 3 హైదరాబాద్ తీసుకెళ్ళి మన మోహన్ డయాబెటీస్ వారు మన సంఘ భవనంలో షుగర్, బీపీ, థైరాయిడ్ టెస్ట్ చేసి మన మిత్రులకు అవగాహన కల్పించారు. వారందరికీ మన సంఘ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఒక చిన్న విషయం మిస్ అయ్యాము. మన గ్లోబల్ ఆసుపత్రి వాళ్ళు కూడా నిజామాబాద్ మనకు వచ్చి చేస్తున్నారు. మన దాదాపు వాళ్ళ ద్వారా కూడా మన దగ్గర నెలకు 3-4 ఆపరేషన్ కూడా చేయిస్తున్నారు. మన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు 5 డిఆర్ల గురించి, ఈహెచ్ఎస్ గురించి, పిఆర్స్ గురించి చర్చించడం జరిగింది. ప్రతి జిల్లా అధ్యక్షులు మాట్లాడారు. అందులో భాగంగా మన జిల్లా అధ్యక్షులు ఎం పండరనాథ్ గారు కూడా మాట్లాడారు. ఆ తదుపరి రాష్ట్ర ఎన్నికల గురించి నిర్ణయం తీసుకున్నారు. 13/1/2026 రోజున గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారిని మర్యాదపూర్వకంగా కలిసి హాస్టల్ పిల్లల సంరక్షణ కొరకు మన జిల్లా తరఫున బ్లాంకెట్స్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చాలా బాగా స్పందించారు. అలాగే 2026 కాలంలోని మరియు డైరీ కలెక్టర్ గారు చేసిన మీదుగా ఆవిష్కరించడం చెప్పడం జరిగింది. ఇంటి కార్యక్రమంలో గలు గంగాధర్ గారు, సాహిబ్ నందన్ గారు పాల్గొనడం జరిగింది. వారికి సంఘం తరఫున సన్మానం చేయడం జరిగింది. అలాగే సంఘ భవనం గురించి మాట్లాడడానికి గౌరవ మహేష్ కుమార్ గారి దగ్గరికి హైదరాబాద్ కలిసి అధ్యక్షులు పండనాథ్ గారు, కార్యదర్శి గంగాకిషన్, పూజా గారు, రవీందర్ రెడ్డి, స్వామిదాస్ గారు వెళ్ళి క్లుప్తంగా వివరించడం జరిగింది. వారు దానికి సానుకూల స్పందించి మీకు తప్పకుండా 500 గజాలు ఇప్పిస్తారని వారు చెప్పారు. వారికి మన సంఘ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. 25/2/2026 రాష్ట్ర ఎన్నికల నామినేషన్ వేయడానికి మన జిల్లా అభ్యర్థి తరఫున జి శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడానికి అధ్యక్షులు ఎం పండనాథ్ గారు మరియు రవీందర్ రెడ్డి గారు వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది.
26/2/2026 రోజున రాష్ట్ర కౌన్సిల్ మీటింగ్ మన కార్యవర్గంతో ఉద్యోగ విశ్రాంత ఉద్యోగుల గురించి అసెంబ్లీలు ప్రస్తావించి మన ఈఎంఎస్ బడ్జెట్ మంజూరు చేశారు. వారికి మన జిల్లా తరఫున మరియు రాష్ట్ర తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇది 7/4/2026 రోజున సైబర్ క్రైమ్ డిఎస్పీ గారు మన భవనం సందర్శించి సైబర్ క్రైమ్ గురించి మన మిత్రులందరికీ తెలపడం జరిగింది. వారికి మన జిల్లా తరఫున ధన్యవాదాలు. 25/3/2026 రోజున దేశవ్యాప్తంగా నిర్వహించిన వాల్యుయేషన్ పెన్షన్ యాక్ట్ 2025 గురించి మాన్య శ్రీ నరేంద్ర మోడీజీ ప్రధానమంత్రి గారికి జిల్లా కలెక్టర్ ద్వారా మెమోరాండం ఇవ్వడం జరిగింది. సిబిబి 15 సంవత్సరాల నుండి 11 సంవత్సరాలు 3 నెలలు తగ్గించాలి. ప్రభుత్వం తలపెట్టిన ఈ కుబేర్ సిస్టమ్ వెంటనే రద్దు చేయాలి. పెన్షన్స్కు కొత్తగా డైరెక్ట్ ఏర్పాటు చేయాలి. మన పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది. ఇప్పుడు ఒకటి బస్సులలో గుడిస్తాము. DTA హైదరాబాద్ జిరాక్స్కి 1570 రూపాయలు, ఒక కత్తెర తీసుకొచ్చి 190 రూపాయలు, టీ ఖర్చు 150 రూపాయలు, మళ్ళీ హైదరాబాదు వీటికి బడ్జెట్ మన రెండోసారి పెట్టినప్పుడు కూడా 6500 రూపాయలు, రెస్టోరెంట్ కూడా 500, టెక్స్కి 550, బ్లాంకెట్స్కి 4000 సలహాలు సద్విమర్శలు చేయాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గులకు మరియు వివిధ ప్రజలకు వచ్చినటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నేను బీవిగల్ జాయింట్ సెక్రటరీ. ముఖ్యంగా మా బీవిగల్ ప్రాంతం చాలా వెనుకబడింది. దాదాపు 25 సంవత్సరాల క్రితము మా దగ్గర ట్రిల్లర్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ప్రాంతము చాలా వెనుకబడింది. కనీసం మాకు సమావేశం చేసుకుందామన్న ప్లేస్ లేదు. మేము చెట్ల కింద సమావేశం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టికి, జిల్లా అధ్యక్షుల వారి దృష్టికి కొన్ని అంశాలు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ఆఫీస్ సబార్డినేట్స్, ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్కు ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ చాలా తక్కువ. వాళ్ళకు వచ్చేది 25 నుంచి 35 వేల వరకే పెన్షన్ వస్తుంది. కాబట్టి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి గురించి ప్రభుత్వం ఆలోచించే విధంగా మన రాష్ట్ర కార్యవర్గం కానీ, జిల్లా కార్యవర్గం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేది నా ఆలోచన. దాన్ని మన కార్యదర్శి నివేదికలో చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇంకో విషయానికి వస్తే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఇది శివధారానికి ఖర్చులను. అట్లా ఆ విధంగా కాకుండా వెంటనే ఎవరైతే కాలం చేస్తారో వారికి ఎంబడే ఆ ఖర్చుల నిమిత్తం ట్రెజరీ ద్వారా అందే విధంగా చర్య తీసుకోవాలి. ఆ అంశాన్ని కూడా కార్యదర్శి నివేదికలో చేర్చాలనేది నా అభిప్రాయం. ఇంకో విషయానికి వస్తే చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ వాళ్ళను ఫస్ట్ ప్రభుత్వానికి గుర్తింపు ఉండే విధంగా, ఇప్పుడు మామూలు జనాలకు రేషన్ కార్డు ఉంటుంది లేదా ప్రభుత్వం రాష్ట్ర నాతోటి మిత్రులు సోదరులందరికీ నా యొక్క మా ఆర్మూరి తరఫున నమస్కారం. మాట్లాడమన్నారు, నేను కింద 2 మాటలు మాట్లాడేస్తున్నాను. కార్యదర్శి యొక్క నివేదికలో చాలా చక్కగా తయారు చేసిండు. ముఖ్యంగా మన కార్యదర్శి యొక్క నివేదిక అయితే మనం చేసిన కార్యక్రమాలు కొంచెం ఇంకా విపులంగా ఉంటే బాగుండేది, టైట్ వైజ్గా ఉంటే బాగుండేది కూడా నాకు అనిపించింది. రెండవ సంగతి, మా దగ్గర నుంచి ఇప్పుడు మా దగ్గర ఏటీఓ గారు లేరు.
ప్రతి ఒక్క విషయానికి మేము జిల్లాకు రావాల్సిన అవసరం ఏర్పడుతున్నది. కొన్ని పనులు పెండింగ్లో పడుతున్నాయి. కాబట్టి దీన్ని మీరు దృష్టితో ఉంచుకొని డిటిఓ గారిని కన్సల్ట్ చేసి పర్మనెంట్గా అక్కడైనా పర్మనెంట్గా ఏటీఓ గారినైనా లేదా ఇక్కడికి రాకుండా అక్కడే పనులు పూర్తయ్యే విధంగా ఉన్నటువంటి ఎస్టీఓకు ఫుల్ చార్జ్ ఇచ్చిన బాగుంటుందని ఉద్దేశం. రెండవది, మా దగ్గర అంటున్న సమస్యలు అంటూ ఏం లేవు. కానీ ఇక్కడ ఏదైతే మన ఆచార్య కార్యదర్శి నివేదికలో దాంట్లో నేను చిన్న విషయాన్ని గమనించిన, దానికి 2 రూమ్లు ఉన్నాయి. దాని యొక్క రెంట్ వస్తున్నది. కానీ ఎక్కడ ఒక్క రూమ్ యొక్క రెంటే కనబడదు. రెండవ రూమ్ యొక్క రెంటు 10,000 రూపాయలు ఒకటే కనబడదు. మరి మిగతా అది ఇస్తున్నారా లేకుంటే ఖాళీ ఉంటున్నారా? మరి ఏంటి ఉన్న 8,000 కిరాయి నిజామాబాద్లో 8,000 కిరాయి అనేది చాలా తక్కువ. కానీ కొంచెం పునరుద్ధరించి దాన్ని సరిగ్గా నిర్వహిస్తే బాగుంటుంది ఉద్దేశం. ఇకపోతే రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి గౌరవనీయ శ్రీనివాసరెడ్డి గారు తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాయి. మన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు వెంకటరెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందరికీ సుపరిచితులే నిజామాబాద్ వాస్తవ్యులకు వెంకటరెడ్డి నిజాన్న గారు, ఫైనాన్స్ కార్యదర్శి సోదరుడు ప్రహ్లాద్ రావు గారు, నాతో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దన్ గారు, ఇంకో కార్యదర్శి మోహన్ రావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరుడు గంగా కిషన్ గారు, పొరపాటు దొరుకుతుంది అర్థం చేసుకోవాలా, సర్దిద్దుకోండి. జిల్లా ఆర్థిక కార్యదర్శి సోదరుడు రవీందర్ రెడ్డి గారు, అసోసియేషన్ అధ్యక్షుడు సాయిలు గారు, నాతో చిరకాల మిత్రుడు, అన్ని వేళలా నాతో కలిసి పనిచేసినటువంటి సోదరుడు మన గౌరవ జిల్లా అధ్యక్షుడు భోజగౌడ్ గారు, ఇతర జిల్లా కార్యవర్గ సభ్యులారా, నా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జ్ఞానేశ్వర్ గారు, నా భర్త యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల గంగాధర్ గారు, కార్యదర్శి రాలే నర్సయ్య గారు, బోధన అధ్యక్ష కార్యదర్శి రాష్ట్ర సంఘం పక్షాన ధన్యవాదాలు. నేను ఎక్కువ మాట్లాడా, అందరికీ థ్యాంక్స్ చెప్పిన అంతే. ఎందుకంటే ఇద్దరు అధ్యక్ష కార్యదర్శులు వెంకటరెడ్డి గారు, ఎంసీ లింగన్న గారు, చాలా ముందర నేనేం మాట్లాడతా, నేను తెలియదు సరిపోను మాట. ఏది జరిగినా అటు రాష్ట్ర సంఘం బాగుండాలన్నా జిల్లా యూనిట్ బాగుండాలి. కానీ నా మిత్రుడిని రవీంద్రను మర్చిపోయినా కలిసి పనిచేసిన సోదరుడు చేయొచ్చు, గతి లేని సంసారం చేయొచ్చు, కానీ శుద్ధి లేని సంసారం చేయగలరు సుమా. ఎందుకు చెప్తున్నాయి మాటంటే సంఘం అంతా ఐక్యంగా కలిసి నేను నీకున్నాను నాకు నువ్వున్నావు అనే ఆలోచనతో ముందుకెళ్తే తప్ప సంఘం బాగుపడదు. మరి ఆ అవకాశం ఇప్పుడు మనకు వచ్చింది. మన దగ్గర యూనిట్లు బాగున్నాయి, జిల్లా కార్యవర్గం బాగుంది, కలిసి పనిచేస్తున్నాము అందరము. దానికి తోడుగా ఎంతో శ్రమపడ్డాం. మన పక్క జిల్లా అప్పటి జిల్లా అధ్యక్షుడు నిన్న నేను ఇంకో పెద్ద మనిషి రాలే సీతారామయ్య ఏకగ్రీవంగా రావాలా వెంకటరెడ్డి అధ్యక్షుడు చెయ్యాలి. మాకు ఆ ఫలితం అందించింది. ఇప్పుడు ఏం భయపడకుండా మీరు మనం భయపడాల్సిన అవసరం లేదు. నాతో ఎవరితో ఏం పని లేదు. ఇద్దరు ఎట్లున్నారు చూడండి, ఉద్దరుడు ఓడికిన మొండి కట్టాలి. మనం జేఏసీ నమ్ముతున్నాం సుమా. నాకు నమ్మకం లేదు ఈ జేఏసీ మీద. ఇది నా ఇండివిజువల్ అభిప్రాయం. వాళ్ళు పోతున్నారు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో దేవుడికి తెలుసు. నాకు తెలియదు. పనిచేద్దాం చేస్తున్నారు అని అనుకుందాం. ఒక విషయానికి వస్తాం, చేయాల్సిందే, మనం అందులో ఉండాల్సిందే.
వాళ్ళతో కలిసి తిరగాల్సిందే. ముఖ్యంగా ఈ ఇద్దరు కోరుతా ఉన్నా అత్యంత ప్రధాన కార్యదర్శులు సుమా మీ సెక్రటరీ వెళ్ళండి, ఎట్లా చేస్తారేమో ముఖ్యమంత్రిని కలవండి, మీరు లాబింగ్ చేస్తారా ఇంకేం చేస్తారా, పెట్టడానికి ఏదైనా చేయొచ్చు. ముఖ్యమంత్రి తప్పదు ఆ ఉద్దేశం ఉన్నట్టు అయితే మీరు ఆ పని చేయగలుగుతారనే నమ్మకం నాకు ఉన్నది. కలవడం కాదు, లాబింగ్ చేసి కడుపులో తలకాయ పెట్టి రెండో పిఆర్సీ ఇప్పిస్తారు. ఆ డిఏలు ఉన్నాయి సార్, ఆ డిఏలు ఉన్నాయి, అదే వస్తాయి. జిల్లా అధ్యక్షుడు సమావేశం అధ్యక్షుడు మిత్రులు పట్టణం గారు, ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథి నా మిత్రులు మరి కలిసి టీఆర్పీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా పనిచేశాం మిత్రులు రెడ్డి గారు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులు లింగన్న గారు, అలాగే మన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ గారు, పార్టీ కార్యదర్శి రవీంద్ర గారు, మోహన్ రావు గారు, స్వామిదాస్ గారు, వేదికలు అలంకరించినటువంటి మన జిల్లా గౌరవ అధ్యక్షులు భోజేగౌడ్ గారు, అట్లాగే ఎందుకంటే మిత్రులు అంటున్నారు 12 అవుతుంది సార్ అని చెప్పి టైం చూపిస్తున్నారు. అందుకనే వీలైనంత వరకు తొందరగా మనం మాట్లాడేది ఏదో ముగిద్దామని వేదికలు అలంకరించినటువంటి మిత్రులందరూ, అదేవిధంగా సమావేశానికి చేసినటువంటి యూనిట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులందరికీ, వారితో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నాకు నమస్కారం. మనం ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకోవాలి, విశ్రాంత ఉద్యోగస్తుల సంఘం, కానీ సమస్యల మీద మాత్రం అవిశ్రాంతంగా మాట్లాడాలి. అట్లయితేనే మన సమస్యలు పరిష్కరించాలి. విశ్రాంత ఉద్యోగస్తులకు మాత్రం కుదిరేటటువంటిది కాదు. ఇప్పుడు మనకు ముఖ్యమైనటువంటి సమస్యలు జిల్లా స్థాయిలో ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి, మన సమస్యలు ఉన్నాయి. మిత్రులు దీపకర్ వారు మాట్లాడుతూ చెప్పారు, నేను రాష్ట్ర కార్యవర్గ జిల్లా కార్యవర్గానికి వ్యక్తిని చెప్తున్నా. ముందు మన జిల్లా స్ట్రాంగ్గా ఉండాలి అంటే యూనిట్లన్నీ స్ట్రాంగ్గా ఉండాలి. దాదాపుగా ఒక మన ఆర్మూర్కి కానీ అక్కడ వారు ఏదైతే ప్రస్తావించారో ఒక భవనము, అక్కడ కార్యవర్గం అక్కడ నడపడానికి వీలుగా అన్ని రకాల మనం సలహాలు ఇచ్చి వారిని ముందుకు తీసుకెళ్ళి ఆ యూనిట్ని కూడా మిగతా యూనిట్ల మాదిరిగా బలోపేతం చేసినట్లయితే జిల్లా మంచి బలంగా ఉంటుందనే విషయాన్ని సందర్భంగా ఉంటే ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా అధ్యక్షుడిని కార్యవర్గ సభ్యులు కోరుతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర స్థాయి సమస్యలు కూడా మనకు ఉన్నాయి, డిఏలు ఉన్నాయి, పిఆర్సీ ఉన్నది. మరి పిఆర్సీ కమిషన్ వేసి కూడా దాదాపు 3 సంవత్సరాలు దాటింది. ఏదో 5% ఐఆర్తో నెట్టుకు వస్తూ ఉన్నాము. అదే కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య, అతి కష్టమైనటువంటి సమస్య వ్యాలిడేషన్ పెన్షన్ యాక్ట్ 2025. దాన్ని మాత్రం మనం వ్యతిరేకించకపోతే సిపిఎస్ సిస్టమ్ ఎట్లయితే శాపంగా ఉద్యోగస్తులకు మారిందో, ఇది మన రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు కూడా అదే పద్ధతిలో మారేటటువంటి అవకాశం ఉన్నది. ఇది సామాన్యంగా చాలా మందికి అర్థం కావటం లేదు ఏంటనేది. నేను మొన్న ఒక సమావేశంలో వారికి చెప్పిన, ఈ సంవత్సరం రిటైర్ అయిన వాళ్ళు ఎవరు అని అడిగినాను. అడిగితే ఒక ఆయన ముందున్నాడు, నేను రిటైర్ అయినా అని, నీకు ఎంత పెన్షన్ వస్తున్నది అని అడిగినా. సార్ నాకు 30,000 వస్తుంది సార్ పెన్షన్ ఇప్పుడు అన్నాడు. నీ లైఫ్ లాంగ్ అదే 30,000 రూపాయలు అని చెప్పింది. అంతే, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి పిఆర్సీలు కానివ్వండి, డిఎల్ కానివ్వండి ఇంప్లిమెంట్ కావటం లేదు. అదే నేను మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా అడిగినా, ఇక్కడ 15 సంవత్సరాల కింద రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు ఉన్నారంటే ఒక ఆయన ముందున్నాడు. రిటైర్ అయినప్పుడు నీది ఎంత అన్నా, 15,000 సార్ అన్నాడు. ఇప్పుడు ఎంత ఉన్నది అన్నా, 1,00,000 రూపాయలు ఉంది సార్ అని చెప్పాడు. ఇది వ్యాలిడేషన్ మన పెన్షన్ యాక్ట్ మూలంగా మనకు జరిగేటటువంటి నష్టం. అంటే సీనియర్ ఇప్పుడు కూడా మనకి ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇప్పుడు లైఫ్ స్టైల్ కూడా పెరిగింది. 80 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు కూడా బతుకుతున్నారు. అది మంచిదే, సుఖసూచికం. ఉండాలనే కలకాలం ఉండాలనే మనం కోరుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు ఆశీర్వదించినా దేవకాయ మనం వాడతాము, 100 ఏళ్ళు బతుకురాబాయి అంటాం. మరి బతకాలి అంటాం. కానీ మనం పెరుగుతూ, మన వయసు పెరుగుతూ మన పెన్షన్ తగ్గిందనుకోండి, మనం బతకడం కష్టమవుతుంది. ఏదేమైనా ఇటువంటి సమస్యల మీద మనం సుదీర్ఘంగా గట్టిగా కొట్లాడాలా. ప్రభుత్వం మనల్ని చూసి ఏ విషయంలోనూ భయపడదు, ఆ విషయం మాత్రం గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే మనం సమ్మె చేసినా లేదా ధర్నా చేసినా మన మీద ఏమవుతుంది అనుకుంటారు. ఒక్క విషయంలో భయపడద్దు మన మీద.
మన దగ్గర ఓటు అనేది ఉన్నది. ఎలక్షన్స్లో కనుక మనల్ని ఇబ్బంది పెడతారు వీళ్ళంటే మాత్రమే మన సమస్యలు పరిష్కరించబడతాయి. కాబట్టి రేపు ఏదైతే 17వ తారీఖు నాడు భవిష్యత్తులో పిలిచేటటువంటి ఏ పోరాట కార్యక్రమమైనా కానివ్వండి 100% హాజరై ఇదిగో మా యూనిటీ ఇది, మా ఐక్యత ఇది, రేపు పొద్దున మా సమస్యలు పరిష్కరించకపోతే మేము మీకు ఎదురు తిరుగుతాము అనే పద్ధతిలో మనం కనుక చెప్పగలిగితే ఆ సందేశం బయటకు పోతే అప్పుడు మన సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా మంచి కార్యక్రమం మనం ఎన్నుకున్నాం. మరి వారి యొక్క రిపోర్ట్ కూడా చాలా చక్కగా ఉన్నది, వారి యాక్టివిటీస్ కూడా బాగున్నాయి. మరి పొద్దున మన సమస్యల మీద కూడా అదే పద్ధతిలో కావాలి సార్. హైదరాబాద్ నుండి సదరించారు, నా రెస్టారెంట్లో దొరకలేదు సార్. మరి ఏం చేయాలంటే బిజినెస్ వచ్చింది మా ఇంటి దగ్గర ఉంటే అన్నాలకు దొరకలేదు, నేను ఎక్కడ పరిశ్రమలు ఉన్నాం, నాకేం దొరకలేదు. మరి ఐడి కావాలి, ఐడి కావాలంటే నేను 5 నిమిషాలు డౌన్లోడ్ చేస్తానమ్మా అంటే ఐడి పీడి తెలియదు నాన్న అన్నయ్య ఈ పాస్బుక్ నుండి తీసుకురామ్మా, ఈ బ్యాంక్ పాస్బుక్ నుండి తీసుకురా, ఏదైతే మీ ఆయన పెన్షన్ డ్రా చేస్తారో ఆ పాస్బుక్ మాత్రం కాదు, ఒకటే ఉన్న పాస్బుక్ అన్న అన్నయ్య నాకు ఏం తెలియదు అదే తీసుకొస్తాను ఏముందో తీసుకురా. దాని ద్వారా నేను ఈఎస్ఎస్ కార్డు డౌన్లోడ్ చేసి 10 నిమిషాలు ఇచ్చాను. ఆయన హైదరాబాద్ వెళ్ళి ఆపరేషన్ ముట్టుబట్టి బతికి బయటకు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నాకు ప్రాణాన్ని కాపాడగలిగానే కాదు, భగవంతుడు నాకు ఆ టైంలో నాకు జ్ఞానాన్ని ఇచ్చాడని నేను భావిస్తున్నాను. అలాగే ఇంకొక సంఘటన కూడా జరిగింది. నేను రాధారాం గారు వెళ్ళిపోతున్నాను, రోజు మధ్యాహ్నం నేను రాధారాం గారు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంది. వారింట్లోనే మండే టు సాటర్డే వారింట్లోనే మధ్యాహ్నం భోజనం జరిగింది. అది అందరూ పరిశ్రమ డిఆర్ఓ రిటైర్డ్ డిఆర్ఓ లింగయ్య గారు అది ఇదేంటి వారింటికి పోగలండి అక్కడ భోజనం ఏం తింటుందండి అందరూ చర్చ చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను సాధ్యం సాధించే నేను క్యారెక్టర్ నమ్ముతున్నా సాధించేది నమ్ముతున్నాను, నేను సాధించేది నేను నొట్టని చెప్తున్నాను. రోజు మాత్రం అక్కడ అదే యశోదమ్మ నాకు ఎంతో ఇది చేస్తుంది పాపం, ఇప్పటికీ ఆడుతున్నాను సార్ కూడా పెద్ద ఆర్థిక క్షీణించింది వినలేకపోతున్నాను. అయితే ఒక సంఘటన జరిగింది, అది ఎందుకు చెప్తున్నానంటే నేను రోజు ఏదైనా నేను డ్రాయింగ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు సార్ నన్ను ఫోన్ చేసి అదే సంవత్సరాలని తప్పని రాత్రి గర్వాలంటే సార్ మగ మీద మగ మీద అంటుంది, లేదా మగ మీద అంటుండే సార్ మగ మీద ఉన్నాయి సార్ ఏదో నేను తప్పకుండా సార్ ఇంకేదో తాగుతున్నాయి అది అయిపోతుంది. అయితే రాత్రి 12 తర్వాత మా ఇంటికి బండి మీద తెలుసు పట్టుకున్నాడు సార్, పట్టుకొని అదేదో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాడు. నేను తాగేది సార్ అందరికీ తెలుసు నిజామాబాద్ వాళ్ళు అందరికీ నువ్వు తాగే వీళ్ళు చూపిస్తున్నది అంటున్నాడు. అంటే నేను తాగలేదా అంటే లేదు తాగినాం అంటే ఇంకొక పక్కన కానిస్టేబుల్ వచ్చేసి తప్పు అంటే 50 రూపాయలు జమ నిజానుకున్నావా నేను 500 అన్నట్టు తాగలేదంటే నువ్వు తాగి పోలీస్ స్టేషన్ తీసుకున్నా అంటే మనం 100 ఇచ్చి తప్పుకున్నాం. అలాంటి సంగతులు నాకు ఇప్పటికీ గుర్తు వస్తుంది. సరే దీని గురించి చెప్పదలుచుకోలేదు. అయితే ఇప్పుడు గమనించాలి. ఇంకోటి టీపీవీ గురించి కొద్దిగా చెప్పదలుచుకున్నాను, ఎక్కువ స్వయం తీసుకోదలుచుకుంది. టీపీవీ మన నిజామాబాద్లో చాలా తక్కువ ఉన్నది, కొద్దిగా పెంచుకోవాలని ఆశిస్తున్నాను. మీకు ఇక్కడ ఈ మన అరవ ద్వారా వస్తుంది కాబట్టి మిస్ అయ్యే ప్రశ్న లేదు. గంగాకృష్ణ గారు కరెక్ట్గా అన్నీ సక్రమంగా వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఓకే రాకపోతే పోస్టులో వేస్తే మనం రావు సరిగ్గా అరవై ద్వారా తెప్పించుకొని మీరు అన్ని సక్రమంగా వస్తాయి, కొద్దిగా కష్టం చేయలేదు అది తప్పకుండా. తర్వాత ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒకటే కోరుతున్నా, ఇది నిజామాబాద్ జిల్లా అంటే చాలా పెద్ద జిల్లా. ఇక్కడ 150 మంది మెంబర్షిప్ నేను ఆర్థిక కార్యదర్శి నివేదిక చూశాను. అంటే మనకు పెన్షనర్స్ వయసు 150 మంది మాత్రం ఉన్నారు. కాబట్టి దయచేసి పెన్షనర్స్ వయసు నూతన కార్యవర్గము మరి వెంకటరెడ్డి గారు లింగన్న గారి ఆధ్వర్యం లోపల ఒక వినూతమైనటువంటి మరి రూపకల్పన చేస్తున్నారు. కాబట్టి దానికి మీరందరూ కూడా సహకారం అందించి మరి పెన్షన్ వయసులో మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ పెన్షన్ వయసును మీ అందరూ కూడా స్వీకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మిగతా సమస్యలన్నీ మన రాష్ట్ర బాధ్యులు వివరిస్తారని తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జ్ఞానేశ్వర్ సార్ నేనే మీ కొరకే మాట్లాడుతున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ 2వ కార్యనిర్వాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నేటి సభాధ్యక్షులు
అన్న పట్టణరాజు గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మరియు మనందరి రథసారైనటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు పేరు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మనందరికీ దిశనిర్దేశం చేసే మార్గదర్శకుడు అయినటువంటి అందరూ కూడా నిజామాబాద్ శ్రీనివాసరెడ్డి అని పిలుచుకునే ఆర్మూరు శ్రీనివాసరెడ్డి అని పిలుచుకునేటువంటి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు మరి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర అధ్యక్షుల వారితో పాటు నాతో పాటు మరి మా భాగస్వామి ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మరి గడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను గడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పెద్దలు ప్రహ్లాదరావు గారికి, మరి మరో మిత్రుడు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిర్మల్ వాస్తవ్యులు కొంచెం జనార్దన్ గారికి, ఈ యొక్క నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిత్రులు గంగా కిషన్ గారికి, ఫైనాన్స్ సెక్రటరీ మిత్రులు రవీందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా సమావేశ మీద ఆశీలైనటువంటి పెద్దలు సాయి గారికి, రాజారావు సార్ గారికి, మరి జగత్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు భోజనగౌడ్ గారికి, మరి స్వామిదాస్ గారికి, మరి ఇక ముఖ్యంగా మరో ప్రముఖ వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా ఎన్నికలు ఒక ఉత్కంఠ పరితమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న సందర్భంలో తన యొక్క చతురతతో, తనకు ఉన్నటువంటి అనుభవంతో, మరి శాంతియుతంగా ఎలాంటి ఆటుపోట్లకు కాకుండా మరొక పెద్ద మనిషిగా, మరి మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణులాగా మరి తాను ఒక ప్రముఖ పాత్ర పోషించి ఈ యొక్క నిజామాబాద్ జిల్లా ఎన్నికలు సక్రమంగా జరగడానికి సహకరించినటువంటి మాజీ పిఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనందరికీ కూడా మరి డిఏల గురించి, పిఆర్సీ గురించి, ఈహెచ్ఎస్ గురించి మన పెద్దలు ఈ మధ్య కాలంలో మేము ఎన్నికై దాదాపు ఒక నెల 40-45 రోజులైనా కానీ మరి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వానికి మేము మరి మా యొక్క ప్రాతినిధ్యాన్ని మరి ఎడతెరిపి లేకుండా రాష్ట్ర అధ్యక్షుల గారు హైదరాబాద్లో ఉంటూ ఎప్పటికప్పుడు మరి సెక్రటరీ వెళ్ళడము, మరి అదేవిధంగా సమయం ఉన్నప్పుడల్లా రాష్ట్ర మరి పాలక పక్షమైనటువంటి మంత్రులను కలవడానికి కూడా ప్రయత్నం చేయడం, కలవడం జరుగుతూ ఉంది. మరి వాటికి జరిగినటువంటి ఈహెచ్ఎస్ విషయంలోనైతే ఉంది, మరి అదేవిధంగా ఈ వెల్నెస్ సెంటర్స్ విషయంలోనైతే ఉంది. ఇవి అన్ని విషయాల మీద వారు మాట్లాడతారు. మరి ముఖ్యంగా నేను రాష్ట్ర సంఘం పక్షాన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమైక్య న్యూఢిల్లీ పక్షాన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏంటంటే మరి 25 నాడు మనం ఏదైతే అఖిల భారత స్థాయిలో మరి వాలిడేషన్ యాక్ట్ మీద తీసుకున్నటువంటి కార్యక్రమంలో భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రతిస్పందనతో మరి వారు ప్రహ్లాదరావు గారు మన సీనియర్ నాయకుడు నిజామాబాద్ జిల్లా పిఆర్టీలో కానీ పెన్షన్ సంఘంలో కానీ కీలక భూమిక పోషించినటువంటి పెద్దలు మన శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్. ఇంకో పెద్దలు వాస్తవం చెప్పాలంటే రవికిరణ్ గారు నేను పనిచేశాం దాదాపు 4 సంవత్సరాలు. మీ జిల్లాలో ఒక చరిత్ర ఉంది. వాస్తవంగా ఎప్పుడు నేను రాష్ట్రానికి రావడానికి గతంలో ఒక నాయకుడు సహకరిస్తే మొన్న ఒక నాయకుడు సహకారంతో ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా కనుక నిజామాబాద్ జిల్లాకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో పెద్దలు రవికిరణ్ గారు నేను పిఆర్టీ మనగాని సంఘానికి వేదికపైనటువంటి పెద్దలు మన మీ జిల్లా ఫైనాన్స్ సెక్రటరీ రవీందర్ రెడ్డి గారు, గంగా కిషన్ గారు, మన సీనియర్ నాయకులు వాస్తవంగా భోజగౌడ్ గారు గౌరవ అధ్యక్షులు, అదే రకంగా స్వామిదాస్ గారు, శంకర్ గారు, అదే రకంగా మా మిత్రుడు రాష్ట్ర బాధ్యులు సంయుక్త కార్యదర్శి జనార్దన్ గారు, అదే రకంగా మోహన్ రావు గారు, అదే రకంగా పిఆర్టీలో పనిచేసినటువంటి మరో సీనియర్ నాయకుడు రావడం జరిగింది. మన ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు గతంలో మనోహర్ గారు, అదే రకంగా ఈ జిల్లాలో పనిచేసినటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి మన మాజీ నాయకుడు మన మొన్ననే రిటైర్ అయినటువంటి పెద్దలు శంకర్ గారు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి యూనిట్లు వచ్చినటువంటి మండల బాధ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు, ఫైనాన్స్ సెక్రటరీస్, వేదిక పైనటువంటి పెద్దలు,
పత్రికా విలేకరులు అందరూ కూడా రాష్ట్ర సంఘ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా మంది చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. ఆకలి అవుతుంది, టైం ఎక్కువ తీసుకోను, మిమ్మల్ని విసిగించాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. పెద్దలు రవికిరణ్ గారు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడే సందర్భంలో వాల్యుయేషన్ ఆఫ్ యాక్ట్ దీని విషయంలో మీ అందరికీ కూడా అభినందిస్తున్నా. కానీ అది రద్దు కావాలంటే మన చేతుల్లో లేదు సుమా. మనది కూడా ఒక చిన్న రాష్ట్రం, భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం. ఆ చిన్న రాష్ట్రంలో మొన్న మీరంతా కూడా కదిలి కేంద్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా మనం ప్రయత్నం చేశాం. అంతే, మనకి మొదటి ప్రయత్నం. అది రద్దు కావాలంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించాలి, కేంద్రంలో ఉన్నటువంటి సంఘాలు కదిలించాలి. ఓపెన్గా చెప్తున్నాం. ఈరోజు మనం అనుకోకుండా కొత్తగా ఎన్నికయ్యాం, మేమిద్దరం మీ అందరు కూడా ప్రెషర్ పెట్టాం కనుక కదలి ఒక పెద్ద ఎత్తున ఒక కదలిక రావడం జరిగింది. ఈరోజు నాకే ఇట్లా బాధ్యత ఇస్తే నాకు సలహాలు ఇవ్వమని చెప్తే నేనేం చెప్పేవాడిని అంటే, కలెక్టర్లకు కాదు సుమా, మనము మెమరాండం ఇచ్చేది కలెక్టర్లకు కాదు, ఎంపీలకు, అదే రకంగా ప్రధానమంత్రికి, అదే రకంగా రాష్ట్రపతికి వాళ్ళని పెట్టుకోవాలి. యాక్ట్ తెచ్చిందేంటి? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదు సుమా. సెంట్రల్ గవర్నమెంట్ కదిలించే నాయకత్వం తీసుకోవాలి అక్కడ తప్ప రాష్ట్రాల మీద వృత్తి మీరు పోరాటం చేయమంటే అది లాభం జరగలేని విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. మన రాబోయే ఫ్యూచర్లో దానిపైన కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఎంపీ ఉన్నాడు, ఎంపీని కదిలించాలి. మన రాష్ట్రంలో 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళని కదిలించాలి. నీ శాతనైతే మోడీకి చెప్పురా పోయి దీన్ని రద్దు చేపి మాకు గొడ్డలపేట లాంటిది, మా పెన్షనర్కు ఒక గొడ్డలపేట లాంటిది. 5 ఏళ్ళు ఒక ఎంపీ పనిచేస్తే 5 ఏళ్ళు ఒక రాజ్యసభ సభ్యులు పనిచేస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుందంట. కానీ 40 ఏళ్ళు పనిచేస్తే మనకు లాభం లేదనేది, మన పెన్షన్ రాకుండా పోవడానికి కారణం ఎవరు? మీరు చట్టాలు చేస్తున్న సవరించే బాధ్యత నీకుంది. లేదంటే బీజేపీ గవర్నమెంట్ ను టోటల్ కింద నుంచి కదిలించే శక్తి ఓన్లీ పెన్షన్స్ కే ఉందని చెప్పే నాయకత్వం రావాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అది వచ్చినప్పుడే యాక్ట్ అనేది రద్దు కావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. అది అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు వాస్తవంగా గతంలో 10 ఏళ్ళలో జేఏసీ లేదనుకుంటారు. అలా జేఏసీ ఏర్పడ్డది. అలా జేఏసీ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర నాయకత్వం మారింది. అలా భోజగౌడ్ గారు మాట్లాడుతూ చెప్పారు ఏమని అంటే, సార్ ఎప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం రాలేదని చెప్పారు వాళ్ళ మాటల సందర్భంలో. సార్ నేను మీకు హామీ ఇస్తున్నా, మా పీరియడ్ ఎంత 3 సంవత్సరాలు, మీ పీరియడ్ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పీరియడ్, మీ పీరియడ్ కూడా 3 సంవత్సరాలు. సార్ 3 సంవత్సరాల్లో మీరు పిలిస్తే పలుకుతాం, మీరు ఎవరికి ప్రాతినిధ్యం చేయమంటే చేస్తాం. మంత్రుల, ముఖ్యమంత్రుల, అధికారుల ఎవరిని లెక్క ఓన్లీ మిమ్మల్ని లెక్క చేస్తాం సార్. మీకు తల వంచుతాం తప్ప ఎక్కడ ఎవరికి తల వంచే ప్రసక్తి ఉండదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మా నాయకత్వం. కనుక ఖచ్చితంగా మీరు అనుకున్న సమస్యలు పరిష్కరించడమే మా ధ్యేయం అనే విషయాన్ని తెలియజేస్తున్నా. ఈరోజు నిజామాబాద్ జిల్లా అంటే మాకు ప్రేమ. అలా నిజామాబాద్ జిల్లా మీరు పిలిచారు, వాస్తవం చెప్పాలి. నేను ఈరోజు ఖమ్మం పోవాలి, సమావేశానికి ఆహ్వానించాను, అయినా నేను అక్కడ వెళ్ళలేదు. ఇది నాకు రాష్ట్ర నాయకత్వం అవకాశం కల్పించింది కనుక ఈ సమావేశానికి నేను రావడం జరిగింది. కనుక మీరు అనుకున్నాయి, మీరు మా పైన బాధ్యత పెట్టారు, ప్రధానమైనటువంటి బాధ్యతలు పెట్టారు. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా హెల్త్ కార్డ్స్, పిఆర్సి, ఈ 2 ప్రధానమైనటువంటి సమస్యలు సార్. నేను డిఏ అనకండి సార్ వేయడం వల్ల మీ ప్రధాన కార్యదర్శి నివేదికలో డిఏ పెట్టారు అన్న సెక్రటరీ గారు, అది తీసేయ, డిఏ అనేది తీసేయండి. డిఏ వద్దు, డిఏ తోలికి వెళ్ళొద్దు. డిఏ అని మనం అడిగి అనుకో ప్రభుత్వం ఒక డిఏ ఇచ్చి మీనవనేది తీసుకుపోతారు. 1/7/2023 నుంచి మనకు పిఆర్సి రావాలి. అంతవరకు డిఏలు వచ్చేసినాయి. మనకు డిఏలో సంబంధం లేదు. డిఏలో ఆటోమేటిక్ రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
ఎక్కడన్నా మాట్లాడే సందర్భంలో కూడా నేను మన జేఏసీ మీటింగ్లో మాట్లాడాను. సార్ మీకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా. జేఏసీ నాయకులపై గురుతర బాధ్యత ఉంది. గతంలో జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ అంటే ప్రభుత్వాలు కదిలించిన శక్తి ఓన్లీ జేఏసీకి ఉన్నది. ఈరోజు ఉద్యోగ సంఘాలు ఏంటికి ఏర్పాటు చేసుకున్నాం మనం జేఏసీని అంటే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించలేదు కనుకనే మనం జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఆ జేఏసీ ద్వారానే పోరాటాలు చేసి జీవోలు సాధించుకున్నాం. ఈరోజు మనకి ఇన్ని సౌకర్యాలు రావడానికి కారణం మనమంతా కూడా పోరాటాలు చేస్తే వచ్చినాయి తప్ప ప్రభుత్వం అయ్యా పట్టు నీకు ఇస్తా నువ్వు వీళ్ళు సంతోషపడని ఎప్పుడు కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి ఇవ్వలేదనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. కనుక ఈరోజు తెలియజేస్తున్నాం. ఆ రోజు ఎప్పుడు మొన్న జేఏసీ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జేఏసీ అన్ని సంఘాలు రావడం జరిగింది. 200 చిల్లర సంఘాలు ఈరోజు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అన్ని సంఘాలు వచ్చాయి. అక్కడ అందరూ పాల్పంచుకోవడం మాట్లాడడం జరిగింది. నేను మన సంఘ పక్షాన మన పెన్షన్ సంఘ పక్షాన ప్రాతినిధ్యం చేయడం జరిగింది. సార్ పోరాటమే శరణ్యం, పోరాటాల ద్వారానే జీవోలు వచ్చాయి. ప్రభుత్వం మనకు కూడా ఇవ్వలేదు. నిర్ణయించండి, డేట్ పెట్టండి. మన ఆ రోజు మనకు తెలియజేశాం కనుకనే పోరాట కార్యక్రమం రూపొందించడం జరిగింది. మన ఆ పోరాట కార్యక్రమం ప్రధానంగా ఏముందంటే జూన్ 2 నాటికి పిఆర్సి ప్రకటించాలి. నీవు శివశంకర్ నుంచి తెప్పించుకుంటావా మాకు సంబంధం లేదు, ఎక్స్చేంజ్ చేసే ప్రసక్తి లేదు. జూన్ 2 నాటికి మీరు పిఆర్సి ప్రకటిస్తేనే మేము ఊరుకుంటాం, లేదంటే పోరాట కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామని ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ డేట్లు కూడా ప్రకటించడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. మనం మీకు ఈరోజు తెలుసు, ఇప్పుడే మన లింగన్న గారు పెద్దలు తెలియజేయడం జరిగింది. 17 కార్యక్రమాలు అనేది రూపొందడం జరిగింది. 17 ఒకటి, అదే రకంగా 5th నెక్స్ట్ మంత్ 5th కూడా ఒక కార్యక్రమం తెలియజేశాం. అయిన తర్వాత ప్రభుత్వంలో కదలిక రానట్లయితే ఖచ్చితంగా దశల వారీగా పోరాటం ఉంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. దశల వారి పోరాటం అంటే మీకు తెలుసు కనుక నేను ఇంకొకటి తెలియజేస్తున్నా. మీకు పెన్షనర్లకు ఒక చరిత్ర ఉంది, వాళ్ళకి అదే రోజు చెప్పాను. పెన్షనర్స్ ఒక చరిత్ర ఉంది. మన జేఏసీ నాయకులు మీరు మర్చిపోతే మీ ఇష్టం. గతంలో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని మార్చిన శక్తి ఓన్లీ పెన్షనర్స్కే ఉంది తప్ప ఎవరికి లేదు. ఏంటంటే గతంలో 4 డిఏలు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు, కూడా సీనియర్లకు అందరికీ తెలుసు. డిఏలు ఏడున్నాయి, పైసలు ఏడున్నాయంటే మనం డిఏ అడేలకు 4 డిఏలు ఇస్తే మేము మళ్ళా అధికారంలోకి వచ్చే వాళ్ళని కనుక ఎంత తప్పు చేసామని ఆయన ఒప్పుకున్నటువంటి విషయం కూడా తెలియజేశాం. ప్రభుత్వాన్ని మార్చడం, అదే రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చిన చరిత్ర ఈరోజు ఓన్లీ పెన్షనర్స్కే ఉంది. ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత మా అందరిపైన ఉండే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కనుక పోరాట కార్యక్రమాలు అనేవి రూపొందించడం జరిగింది. ఆ పోరాట కార్యక్రమాలు నేను మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా, జిల్లా నాయకులతో రిక్వెస్ట్ చేస్తున్నా, మండల నాయకులతో రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు జేఏసీ చైర్మన్ గారు తెలియజేశారు, మీరు ఎక్కడ వెళ్తున్నా ఏం వెళ్తున్నా పెన్షనర్ సంఘము బాగా ముందుకు పోరాట కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని వాళ్ళు సూచించడం జరిగింది. నేను మీ అందరితో అప్పీల్ చేస్తున్నా, రేపు 17th నాడు ఖచ్చితంగా మీ కలెక్టరేట్ ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఉన్నట్లయితే కలెక్టరేట్లో ఆ జేఏసీ నాయకులతో మాట్లాడి నల్లబాటి బ్యాచెస్ కార్యక్రమంలో మీరు పంచుకోవాలి. అదే రకంగా తాలూకా హెడ్ క్వార్టర్లు అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరు తహసీల్ ఆఫీసర్ ఎక్కడ వాళ్ళ హెడ్ క్వార్టర్ ఎక్కడ పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర మీరు కలిసిపోయినట్లయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే మీకు తెలుసు, పెన్షనర్స్ అంతా కదిలిందో ప్రభుత్వము ఎన్జిఓస్ తో కదలని నేను ఓపెన్ గా చెప్తున్నా. పెన్షనర్స్ తోనే ప్రభుత్వం కదులుతుంది. ఈరోజు ఏది రావాలన్నా పెన్షనర్స్ ముందుంటేనే ప్రభుత్వం దిగు వస్తుందనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. ఆ రకంగా మీరు పాలు పంచుకొని 17th కార్యక్రమం ఖచ్చితంగా దిగ్విజయవలసి 26 డిసెంబర్ నాటికి పిఆర్సి జీవో తీసుకొచ్చి మీ ఊళ్ళో మీకు అందరికీ కూడా ఆ జీవో ఇప్పించే బాధ్యత తీసుకుంటామనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. 600 అయినా 106 అయినా ఖచ్చితంగా పిఆర్సి ఈ ఇయర్లో తప్పకుండా ఇప్పించే బాధ్యత కూడా
పెన్షన్స్ అంటే ముందుంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అది ఏ రకంగా ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడుతూ మీరు ఏం చేస్తారో మాకు పిఆర్సీ ఇప్పించాలని వారు కోరారు. నేను వారికి కూడా ఈ వేదికను తెలియజేస్తున్నా. అన్న ఖచ్చితంగా ఈ సంవత్సరం పిఆర్సీ వస్తుంది. చాలా మంది ఆవేదనతో ఉంది. ఏమైనా ఆవేదన ఉందంటే పిఆర్సీ వస్తుందా? రాదిగా, అయిపోయింది. ఏమి ఎవరిస్తారు? డబ్బు లేదంటున్నారు. డబ్బుతో సంబంధం లేదు మిత్రమా. ఖచ్చితంగా పిఆర్సీ రావాల్సిందే, పిఆర్సీ ఇవ్వవలసిందే, మంచి పిఆర్సీ పొందవలసిందే అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కనుక టీఏకు మనకు సంబంధం లేదు. పిఆర్సీ రావాలి, పిఆర్సీ సాధించుకోవాలి. ఆ నిర్ణయంతోనే ఈరోజు రాష్ట్ర నాయకత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. కనుక పిఆర్సీ తప్పకుండా సాధించుకుంటాం. మీ పోరాటంలో మాత్రం ముందుండాలని నేను మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక దాంతో పాటు హెల్త్ కార్డ్స్ వాళ్ళ అన్నయ్య చెప్పాడు, ఇద్దరు పెద్దలు లింగన్న గారు, వచ్చే పరిస్థితి లేదు. కరెక్టే, వాళ్ళు చెప్పిన దాంట్లో నేను కూడా ఏకీభవిస్తున్నా. ప్రభుత్వం కనపడతలేదు, కానీ హెల్త్ కార్డ్స్ కూడా ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దీంతో పెన్షనర్కు చాలా అవసరం హెల్త్ కార్డ్స్ అనేది. మీకు తెలుసు మనకి ఎంత ఇబ్బంది ఉంటుందో రిటైర్ అయిన తర్వాత, 60 ఏళ్ళు దాటిన తర్వాత. ఎంప్లాయీస్ కన్నా మనకు ముఖ్యం హెల్త్ కార్డ్స్ కనుక ఖచ్చితంగా హెల్త్ కార్డ్స్ జీవో కూడా నేను అనుకుంటా దానికి పోరాటం చేయవలసినటువంటి అవసరం లేదు. ఏంటి కొరకంటే ఆల్రెడీ అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీలో ప్రకటించిన దాన్ని నేను అనుకుంటా పెద్ద డిమాండ్ అని నేను అనుకుంటలేను వాస్తవం చెప్పాలంటే. ఇది ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో ఇవ్వమని చెప్పారట. అయినా కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఓపెన్గా చెప్తున్నా, అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ జీవో వస్తలేదని నా వ్యక్తిగతంగా అభిప్రాయం. కానీ ఒకటే మీ అందరూ తెలియజేస్తున్నా సార్, మనకు ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ జీవో ఇవ్వాలన్నా ఏంటి కొరకంటే మేము స్టేట్లో పనిచేసాం కనుక వారు ఒక రకమైనటువంటి దృష్టితో మనం చూస్తూ ఉంటారు వాస్తవం చెప్పాలంటే. కనుక ఏది ఏమైనా హెల్త్ కార్డ్స్ జీవో అనేది త్వరలోనే రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ పిఆర్సీ మాత్రం తప్పకుండా ఇయ్యరు. మనం సాధించుకున్నాలనే ఆలోచన చేసి ఉంది. మన సంఘానికి కూడా ఉన్నటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తూ, ఇక మిగిలినటువంటి సమస్యలు అంటే మన నిజామాబాద్ ఉన్నటువంటి నాయకులు మాకు అన్ని సమావేశాల్లో ఈ సమస్య ఆ సమస్య అని తెలియజేస్తున్నది పిఆర్సీ ఒకటే. ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్ పిఆర్సీ ఒకటే. డిఎల్ అనేది తర్వాత ఆలోచన చేద్దాం. పిఆర్సీ తప్పకుండా సాధించుకుంటామని నమ్మకం ఉంది. వాల్యుయేషన్ పెన్షన్ అనేది పెద్దలు చెప్పారు. దానిపైన కూడా ఖచ్చితంగా వాళ్ళ రేపు ఎలక్షన్ ఏదో ఉన్నాయి 28, 29 డేట్లో ఉన్నది కనుక అక్కడ కదలాలి. ఈరోజు సంఖ్యలో ఉన్నటువంటి సంఘాలు కదలాలి. ఓన్లీ రాష్ట్రాల మీద దొరుకుతుంటే నేను ఈరోజు నాకు అవకాశం ఇస్తే ఆ సెంట్రల్ ఉన్నటువంటి నాయకులను నిలదీస్తా. మీరు రాష్ట్రాల మీద ఒత్తి చేయడం తప్పు. మీ శాతనైతే సెక్రటరీ అనేది మన ఢిల్లీలో ఒక ధర్నా పెట్టండి. ఈరోజు పార్లమెంట్ జరుగుతుంది, 3 రోజులు సమావేశాలు జరుగుతున్నాయి. 3 రోజుల సమావేశంలో అక్కడ పార్లమెంట్ ముట్టడి పెట్టండి. అప్పుడు ప్రభుత్వం కదులుతుంది. ఇక్కడ రాష్ట్రాల మీద తొమ్మిది మేము హాయిగా ఉంటామంటే అది నేను ఏకీభవించాను సార్. నేను పోరాటాలు చేసిన నాయకుడు. మరి మీకు తెలుసు, మేము గతంలో రాష్ట్ర నాయకత్వం వహించినప్పుడు కూడా ఎన్నో పోరాటాలు చేశాం. ముఖ్యమంత్రులు తప్పించాం సార్ సమావేశాలకు. మీకు తెలుసో లేదో, జీఓఎంఎస్ నెంబర్ 2 ఇక్కడ ఉన్నారా లేదో, గతంలో ఎవరు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేను రవికిరణ్ గారు ఉన్నప్పుడు జీవో తీసుకొచ్చి ఇచ్చినటువంటి చరిత్ర మనకున్నది. కనుక మనం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆ రకంగా ఆలోచన చేయాలని మరొకసారి తెలియజేస్తూ, ఇంకా ఏమైనా విషయాలు మీ ముందు మాట్లాడలేదో మళ్ళీ అవి ఒకవేళ కవర్ కానట్లయితే మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా పెన్షన్ సంఘం కూడా దానికన్నా ముందు నిజామాబాద్ జిల్లాలో ఒక లైవ్ మ్యాచింగ్ చూసాం సార్. లైవ్ని అలా సీనన్న బాగానే కష్టపడి నిజామాబాద్లో ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి సంఘంగా తీర్చిదిద్దడం జరిగింది. మళ్ళీ సీనన్న సీనియర్ నాయకుడు, మళ్ళీ ఇప్పుడు పెద్దలు పండనాథ గారు, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా ఉన్నారు. ఒకటే, నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు కొంత మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఏంటి కొరకంటే మీరంతా కూడా మండల పార్టీలు వచ్చారు. మళ్ళీ వాస్తవంగా ప్రెసిడెంట్ సెక్రటరీస్, ఫైనాన్స్ సెక్రటరీస్
మీరు అనుకుంటే ఏదైనా నేను ఈరోజు చెప్తున్నా సార్, రాష్ట్రంలో బలమైన సంఘం అనేది వర్కింగ్ సంఘాలు కాదు, మన సంఘమే బలమైన సంఘం సార్. ఇంకా 2-3 ఏళ్ళు పోతే ప్రభుత్వాన్ని శాసించే శక్తి కలిగినటువంటి సంఘం ఓన్లీ పెన్షన్ సంఘం కాబోతున్నటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏ సంఘం కాదు, మనమే శాసించబోతున్నాం రేపు రాష్ట్ర ప్రభుత్వాలు. నేను ఓపెన్గా చెప్తున్నా. అది ఇంకా కొంచెం టైం రావాలి, మనకు కొంచెం లింక్ ఏర్పడాలి. మొన్న వచ్చి 2 నెలలు అయింది మనం నాయకత్వం తీసుకోవడం జరిగింది కనుక అది ఖచ్చితంగా ఆ రకంగా ఉంటుందనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ, రిటైర్మెంట్ సార్ రిటైర్మెంట్ ఇస్తున్నాడు. అదే ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మీకు చెప్పలే, ఏంటి కొరకంటే ఆకలేస్తుంది కానీ తొందరగా ముగిద్దామనే ఆలోచనలో ఉన్నా సార్. రిటైర్మెంట్ కూడా నేను మీ అందరితో చేతులు ఎత్తి వేడుకుంటున్నా. ఎవరు ధర్నా చేస్తే ఉద్దిపోయి టెంట్లో మాట్లాడదు సార్. ఇది బడే చెవుడు సంఘం, రాష్ట్రంలో అతిపెద్ద సంఘమైనటువంటిది బడే చెవుడు. అవకాశం మాకు కల్పించారు, మేము ఆ బాధ్యత తీసుకుంటున్నాం. ఈ సంవత్సరము 26లో దాదాపు 25,000 మంది రిటైర్డ్ అయ్యారు. 25,000 మంది రిటైర్డ్ అయితే కోర్టుకు ఆశ్రయిస్తున్నారు. నేను ఈరోజు చెప్తున్న కోర్టుకు వెళ్ళొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. మన గౌరవ ఫైనాన్స్ మినిస్టర్కి సెక్రటరీ గారికి ప్రాతినిధ్యం చేశారు, మన జేఏసీలో కూడా ప్రాతినిధ్యం చేశారు. సార్ 700 కోట్లు మీరు ఇస్తున్నారు, 700 కోట్లు మాకు ఎంతుందో మాకు తెలుస్తలేదు, దాన్ని ఏం చేస్తుందో మాకు తెలియదు. అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బిల్స్ అన్ని డెవలప్మెంట్స్ అన్నిటి కలిపి 700 కోట్లు ఇస్తున్నారు. ఆ 700 కోట్లతో మాకు ముడిపెట్టకుండా టోటల్ మాకు మంత్లీ 500 కోట్లు వేస్తావా, 1000 కోట్లు వేస్తావా, మాకు సపరేట్ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ బెనిఫిట్స్ కింద ఆ రకంగా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశాం. ఆ డిమాండ్ కూడా ప్రధానంగా ఉంది. ఇప్పుడు మీకు తెలుసో పోరాటంలో అది ప్రధానంగా ఉంది కనుక త్వరలోనే దాన్ని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఏం చేస్తారో మాకు సంబంధం లేదు. రిటైర్డ్ అయిపోయిన ఎంబడే వారి బెనిఫిట్స్ పుట్టగొడుగు లేక సంఘాలు వస్తున్నాయి సార్. మొన్న జేఏసీ మీటింగ్ పెట్టింది, నన్ను మాట్లాడించింది సార్. మాట్లాడించిన తర్వాత జేఏసీ చైర్మన్ ఇంకో రిటైర్మెంట్ సంఘం ఇంకో రిటైర్ 10 మంది మాట్లాడింటారు సార్. ఇదెక్కడి ఈ రకంగా విడిపోతే ప్రభుత్వము మనతో ఆడుకుంటారు. ఇందిరాబాద్ దగ్గర ఇష్టమైనట్టు ధర్నాలు చేస్తున్నారు ఎవరంటే అట్లా ఇష్టమైనట్టు ధర్నాలు చేస్తే ప్రభుత్వం కదలికి వస్తుందా సార్? నేను మీ అందరితో తెలియజేస్తున్నా, లక్ష్మయ్య సంఘం, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా, లక్ష్మయ్య సంఘం కనపడదు. నేను ఓపెన్ ఈ రాష్ట్రంలో నేను ఓపెన్ గా ఇంకో సంఘాలు కూడా కనపడదు. ఓన్లీ ఏకైక సంఘం బడేచోడు సంఘం, వెంకటేశ్వర సంఘం కాదు. సంఘం వ్యక్తులతో ఉండదు. నేను ఈరోజు చెప్తున్నా, నాకు 3 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు. 3 సంవత్సరాలు నేను ఇంటికి పోతా పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో 2 రావచ్చు కొత్తది. ఆ నాయకత్వం ఉండాలి ఈరోజు రాష్ట్రంలో. లక్ష్మయ్య సంఘం ఏముంది సార్? నేను ఈ రకంగా ఓపెన్ గా మాట్లాడుతున్నా. మీరు ఏమన్నా ధర్నా చేసి ఆయన వెంబడి వైపు మీరంతా కూడా మెసేజ్ పెడుతుంటారు. ఇప్పుడు మ్యాగజైన్ మెసేజ్ లో ఎవరెవరో తీసుకొచ్చి మనకు పెట్టలేదు సార్. నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడెక్కడో మ్యాగజైన్ లో పెట్టొద్దనే విషయాన్ని కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మన సంఘం గురించి మాట్లాడండి, మన వ్యక్తుల గురించి మాట్లాడండి, మీరు ఏం చేస్తున్నారని అడగండి. కనుక ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ ఉన్నా. దాంతోపాటు నేను ఏ రూపంలో వెళ్ళిపోయినా పత్రిక, నేను కూడా పిఆర్డీలో పనిచేస్తాను. మన పెద్దలు ఇక్కడ అందరం అక్కడ పెద్ద పెద్దలంతా పత్రిక అనేది అందరికీ తెలుసు. బోరి గౌడ్ గారు ఉన్నారు, శంకర్ గారు ఉన్నారు, మన మీరు కూడా మీ మీద డిపార్ట్మెంట్లో పనిచేసిన పత్రిక ఉంటుంది. వాళ్ళు రిటైర్ అయినాక పత్రిక దాంట్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటా. కానీ ఈ సంఘంలో మనం ఉన్నటువంటి పెన్షన్ వయసులో ఖచ్చితంగా పత్రిక అనేది అవసరం. నేను మీ అందరికీ చేతులెత్తి కోరుకుంటున్నా, జిల్లా నాయకులను కోరుకుంటున్నా, మండల యూనిట్ నాయకులను కోరుకుంటున్నా, ఈ పత్రిక వాయిస్ పెంచండి. ప్రతి పెన్షనర్స్కు రావాలి సార్. మనం ఏం చేస్తాం, పొద్దున్న వేసే పేపర్ అదే సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు మీకు రోజు 20 మంది వస్తారు సార్. ఈ ఆఫీస్ 20 పేపర్ చదివినా ఇంటికి పోతే పత్రిక పట్టుకొని వస్తాం, లేదంటే పెళ్ళంతోనే బొమ్మగా కొట్లాడుకుంటాం.